ఏంటి సార్, కార్ స్టార్ట్ చేయండి వెళ్దాం అని భాగ్య అడుగుతుంది. కానీ అమర్ ఏమీ రెస్పాన్స్ అవ్వడు, అలాగే చూస్తూ ఉంటాడు. అదేంటి ఇంకేమైంది, కార్ స్టార్ట్ చేయట్లా అని చెప్పి భాగ్య చూస్తూ ఉంటుంది. నువ్వు ముందు కూర్చోవాలేమో అమ్మా అని చెప్పి బుజ్జం అని మాటలకి, వెళ్ళి మిస్ అమ్మ నువ్వు డాడీ పక్కన కూర్చో అని ఆనంద్ అనగానే, మిస్ అమ్మ నువ్వు ముందుకెళ్ళు, బుజ్జమ్మ నువ్వు వెనకరా అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటారు. వెళ్ళి మిస్ అమ్మ అని చెప్పి అంటూ ఉంటారు. వెళ్ళు అని చెప్పి ఆనంద్ సైకిల్ చేస్తూ ఉంటాడు. బాగా ఇంకా ఏం మాట్లాడాలి సరే అని చెప్పి తల ఊపుతుంటది. అమర్ అంతా గమనిస్తుంటాడు. ఆ తర్వాత మెల్లిగా ఇంకా బుజ్జమ్మ దిగి వెనకాల కూర్చుంటుంది. ఆ తర్వాత బాగి అమర్ పక్కన కూర్చుంటుంది. ఇంకా అమర్ కూడా బాగి అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా పిల్లలు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆ తర్వాత అమర్ కార్ స్టార్ట్ చేసి ఇంకా స్కూల్లో సిద్ధమవుతుంటారు. బాగి అమర్ ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా ఈ మనిషికి ఏదో అయింది, 3-4 డేస్ నుండి ఏదో విచిత్రంగా ప్రవర్తిస్తాడని చెప్పి బాగి అనుకుంటుంది. నేను స్మార్ట్ గా హ్యాండ్సమ్ ఉంటాను తెలుసు, అంటే నువ్వు నాకు అలా దిష్టి పెట్టకలేదు మిస్ అమ్మా అని చెప్పి అమర్ మాట బాగి షాక్ అవుతుంది. పిల్లలు నవ్వుకుంటూ ఉంటారు. ఏంటి సార్ పిల్లల ముందు అని చెప్పి బాగి మాట్లాడుతూ ఉంటుంది. ఏమైనా ప్రాబ్లమా ఏంటి అమర్ అనగానే, నా వంక చూస్తూ డ్రైవ్ చేస్తే ప్రాబ్లమ్ అవుతుంది అని బాగి అనే మాటకి మళ్ళీ పిల్లలు నవ్వుతూ ఉంటారు. రోడ్ వైపు చూస్తూ నడపండి అని చెప్పి బాగి అన్న మాటకి ఇంకా అమర్ ఇంకా ఏం మాట్లాడి నవ్వుతూ కార్ డ్రైవ్ చేస్తున్నట్టు బాగి అమర్ మీద చాలా కోపం వస్తుంది. అమర్ మళ్ళీ బాగిని చూస్తుంటాడు. అరే అదేంటి రోడ్ చూసి నడపమంటే నన్ను చూసి నడుపుతారేంటి అని బాగి అనగానే, అసలు విన్నాళ్ళు ఇంత ఇంత బ్రెయిన్లెస్ గా ఇంత అమాయకంగా ఎలా బతికేసావు బాగి అని అమర్ అన్న మాట పిల్లలు అదే పని నవ్వుతూ ఉంటారు. బాగి వెనక్కి చూసి కోపం వస్తుంది. ఏంటి నాకు బ్రెయిన్ లేదా ఏంటి అని బాగి అనగానే, కోపతీసి ఉందా ఏంటి అని అమర్ అంటూ ఉంటాడు. ఇంకా బాగి ఇంకా కోపం వస్తుంటది. పిల్లలు అదే పని నవ్వుతూ ఉంటారు. ఇది చదువులో ఫస్ట్, క్లాస్ లో ఫస్ట్, కాలేజ్ లో ఫస్ట్ తెలుసా అని బాగి అనగానే, ఏంటి ఫస్ట్ లాస్ట్ సరిగ్గా చెప్పు అని అమర్ అనగానే మళ్ళీ పిల్లలు నవ్వుతూ ఉంటారు. బాగి ఇంకా కోపం వస్తుంటుంది. నాకు వచ్చిన మార్క్స్ ఎవరు రాలేదు తెలుసా, నేను ఫస్ట్ ర్యాంక్ అని మా బ్యాచ్ అందరికంటే నేనే టాపర్ తెలుసా బాగి అనగానే, అవునా నువ్వు అంత టాపర్ అవుతే సైకాలజీ స్పెల్లింగ్ చెప్పు అమరంగా. ఏంటి సైకాలజీ స్పెల్లింగా అని చెప్పేసి ఎస్ అని వై అంటూ ఇంక తడబడుతూ ఇంక బాగా చెప్పబోతుంటుంది. ఏంటి రావట్లేదా అమరంగా, నాకెది రాదు నేను చెప్తా అని చెప్పి బాగానే, అయితే చెప్పు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇంకా పిల్లలు అదే పనిగా నవ్వుకుంటూ ఉంటారు. అసలు ఏం చెప్పాలి, మీరు నా టీచర్ లెక్చరా నేను చెప్పను అని బాగి అనగానే, రాదని ఒప్పుకోవచ్చు కానీ అమర్ ఏడిపిస్తూ ఉంటాడు. నేను అసలు ఒప్పుకోను, ఏంటి ఇప్పుడు నాకు తెలియదని చెప్పేసి నేను ప్రూవ్ చేసుకోవాలా ఏంటి అని బాగి అనగానే, అదే నేను చెప్తున్నా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అంటే ఏంటి సైకాలజీ స్పెల్లింగ్ చెప్తే నాకు తెలియనట్ట ఏంటి అని బాగి అనగానే, అంతే కదా అని చెప్పి అమర్ అనగానే, సైకాలజీ సోషాలజీ అంకాలజీ అన్ని స్పెల్ తెలుసు, నేను చెప్పనంటే చెప్పను, మీరు ఏం చేసి చేసుకోండి ఏమనుకుంటారు అనుకోండి అని చెప్పేసి బాగి అడుగుతూ ఉంటుంది. అక్క చెల్లెదు దొండుతుందేగా అని చెప్పేసి అక్షరం ఒక్క మొక్క రాదు కానీ పైకి మొక్క తెలిసినట్టు బిడ్డ పెడతారు అని చెప్పి ఇంకా అమర్ బాగా చూస్తూ అనుకుంటూ ఉంటారు. పిల్లలు మాత్రం అదే పనిగా నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా బాగా ఇంకా అమ్మని చూసి ఇంకా అదే పనిగా అడుగుతూ ఉంటుంది. అక్కడేమో మనవరి యాదమ్మ రూమ్ లో ఉంటారు. ఆ కొత్త అవసరం వచ్చి రాగానే ఒకరి గురించి ఒకరు తెలుసుని చెప్పేసి నీ మీద దృష్టి పెట్టాడు ఏంటి, నీతో విచారణ మొదలెడతా అని చెప్పేసి బాగా కూడా చెప్పింది కదా, అసలు స్పీడ్ చూస్తుంది 7 రోజుల్లో కాదు ఈ రోజే నీ రక్త చరిత్రం బయటపెట్టేలాగా ఉన్నాడు కదా మనోహరి, నా మాట విను, అతనితో మాట్లాడకముందే ఇంట్లోండి పారిపో, నీకున్న లైఫ్ లైన్స్ అన్ని అయిపోయాయి, ఇదే చివరిది, ఇదిగో అన్ని తల్లి మూసుకోక ముందే నువ్వు వెళ్ళిపో అని యాదమ్మ అనగానే, ఏంటి ఎక్కడికి పారిపోయేది, నా అమ్మని వచ్చేసి నేను ఎక్కడికి వెళ్తాను, చావు ఇక్కడ చేసుకుంటా అని మనవరు అనగానే, ఇక్కడ అనుకో నువ్వు ఖచ్చితంగా చావే, మొండిగా గెలవనుకోవడం ఏ మాత్రం జరగదు, ఈసారి నువ్వు అసలు తప్పించుకోలేవు అని యాదం అనగానే, అయినా తప్పించుకోవడం కొత్త ఏం కాదే, ఆ రోజు అమర్ కోసం ఆరుని చంపాను, అవసరం అవుతే ఈ కొత్త చంపేస్తాను, అమ్మని చేరుకోవడం నేను ఏమన్నా చేస్తా అని మనోర్ అంటూ చూసి షాక్ అవుతుంది. ఎదురుగా పార్థు ఉంటాడు. ఏంటి మేము అనుకున్న మాటలన్నీ పార్థు వినేశాడని చెప్పి భయంతో చూస్తుంటది. యాదం ఏంటి మనోడు సైలెంట్ అయిపోయింది అలా చూస్తుందని చెప్పి చూస్తుంది. ఇంకా పార్థు గుమ్మం దగ్గర గమనిస్తుంది. మీ యాదం కూడా షాక్ అవుతాడు, భయపడుతూ ఉంటారు. అంటే ఏంటి నిద్ర మాటలు వినేశాడా అని చెప్పేసి ఇద్దరు సైకిల్ చేసుకుంటూ ఉంటారు. ఏమో విన్నట్టే ఉన్నాడు అని చెప్పి యాదం అంటూ ఉంటుంది.
ఇంకా మెల్లిగా పార్థు ఇంకా మనోడు తిరిగి వస్తూ ఉంటాడు. మనోడు యాదవ్ ఒకరొకరు చూసి టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంకా పార్థు అలాగే మనోడిని గమనిస్తూ ఉంటాడు. ఏంటి ఎంత చేసి మాట్లాడుకుంటున్నారు దేని గురించి అని పార్థు అంటే టైం కూడా అంటే తనేం వినలేదు అని మనోడు అనుకుంటాడు. ఏంటి మీరు ఏం మాట్లాడుకుని చెప్పనా నా పోలీస్ బ్రెయిన్తో మీరు ఒక మర్డర్ ప్లాన్ చేస్తున్నారు కదా అని చెప్పి పార్థు అన్న మాటకి మనోడు యాదమ్మ షాక్ అవుతుంటారు. నేను జోక్ చేశాను నవ్వండి అని చెప్పేసి పార్థు అనగానే ఇంకా యాదమ్మ అదే పనిగా నవ్వుతుంది. ఆ తర్వాత మనోడు ఇబ్బందిగా నవ్వుతూ ఉంటుంది. పార్థు గమనిస్తూ ఉంటాడు. కొంప తీసి నిజంగా మర్డర్ ప్లాన్ చేస్తున్నారు ఏంటి అని పార్థు అనగానే భలేవారు సార్ మా మేడం గారు చీమ కూడా హాని చేయరు. ఇక నేను వంటింట్లో బొజ్జుగా చంపలేను. యాదమ్మ అనగానే ఏంటి రియల్లీ అని పార్థు అనగానే అవును సార్ కావాలంటే ఇంకెప్పుడు జోకు చేయకండి అసలే మా మేడం గారి బలహీన గుండె అని యాదమ్మ కవర్ చేసి మాట్లాడుతుంది. ఓహో సారీ మీతో మాట్లాడలేదు కాస్త బయటకు వస్తారా పార్థు అని ఎక్కడికి అని చెప్పి మనోడు అడుగుతుంది. ఇంకెక్కడ బాల్కనీలోకి అని చెప్పి పార్థు అని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదిగో మనోడు కొంచెం టైం దొరికిందో చంపేసే అని చెప్పేసి యాదమ్మ సలహా ఇస్తుంది. ఇంకా మనోడు వెళ్తుంది. అక్కడైనా స్కూల్లో అడ్మిషన్ కోసం అంజు గురించి అలాగే బాగా ఇంటి ప్రిన్సిపల్తో మాట్లాడుతుంది. అబ్బో చూడు అసలు అతి విని దోట్లసి ఉంటారు నువ్వు నీ నక్క వినియాలి అని చెప్పి అంజుని చూస్తూ ప్రిన్సిపల్ అనకూడదు ప్లీజ్ ఒక్కసారి నాకు అడ్మిషన్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి అంజు ఇంకా రిక్వెస్ట్ చేస్తుంది. ఛాన్సే లేదు లాస్ట్ ఇయరే నువ్వు చేసిన అలాంటి అసలు మీ డాడీతో చెప్పి ఈ స్కూల్లో అడిగే పెట్టకూడదు చెప్పి చేస్తా అని చెప్పి ప్రిన్సిపల్ అనుకున్నాడు. మేడం చెప్పండి నాకేదో మాట్లాడినారుగా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటారు. ఇంకా బాగి అలాగే ప్రిన్సిపల్ చూస్తుందా మీ అంజు గురించి చెప్పాలి సార్ అని ప్రిన్సిపల్ అంటుంది. అప్పుడే ఇంకా అమర్ ఫోన్ వస్తుంది. మేడం 2 minutes అని చెప్పి ఇంకా అమర్ ఇంకా బయటకు వెళ్తూ ఉంటాడు. ఇంకా అలాగే ప్రిన్సిపల్ చూస్తూ ఏంటి నాతో మామని చెప్పాను కదా మళ్ళీ ఆయన పిలిచారు మేడం అని చెప్పి బాగి అడుగుతుంది. మీరు ఆయన దాకా నిజాలు తీసుకెళ్తారు కదా అన్ని దాచేస్తారుగా అని ప్రిన్సిపల్ అనగానే మేమేం దాచాము అని చెప్పి బాగి అనగానే అప్పుడే ఇంకా ప్రిన్సిపల్ ఇంకా అంజు క్లాస్ చేసిన డ్యామేజ్ అలాగే క్లాస్మేట్స్ చేసిన కంప్లైంట్స్ అని చెప్పేసి అదే పనిగా ప్రిన్సిపల్ చూపిస్తూ ఉంటుంది. ఇంకా బాగి అలాగే అంజుని చూసి సైకిల్ చేస్తుంది. ఇదిగో ఈ పేరెంట్స్ టీచర్ చేసిన కంప్లైంట్స్ చూడండి అని చెప్పి ప్రిన్సిపల్ ఒకదాని తర్వాత ఒక లిస్ట్ పెడుతూ ఉంటుంది. అమరేంద్ర పిల్లలంటే ఎలా ఉండాలి మార్కుల్లో ర్యాంకుల్లో రికార్డ్స్ బదులు కొట్టాలిగా అంజు అలర్ట్ చేస్తూ ఇదిగో స్కూల్ చైర్స్ టేబుల్స్ ఫర్నిచర్స్ అంతా బల్ల కొడుతుంది కదా అని చెప్పి ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తుంది. ఇంకా బాగా ఇబ్బంది పడుతూ అంజుని చూస్తూ ఉంటుంది. అసలు వాళ్ళల్లో మక్కని మించిపోయావు కదే అని చెప్పి బాగా అనుకుంటూ ఉంటుంది. అయినా ఇలాంటి స్టూడెంట్కి మేము ఇస్తే మా రెప్యుటేషన్ పోతుంది అని ప్రిన్సిపల్ అనగానే అవునా ఏ అంజు రెప్యుటేషన్ మీరేవా ఏంటి అని చెప్పి బాగి అనగానే అదేంటి నాయా ఉందని చెప్పి ప్రిన్సిపల్ అనగానే బంటి గారి పెన్ను తీసిన ఫేవర్స్ అలాగే మీ పర్సనల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ స్కూల్ ఫండ్స్ అంటూ ఇంకా బాగా అనగానే ప్రిన్సిపల్ భయపడుతుంది. అలాగే చాటర్ పడుతుంటే చూసుకుంటుంది. స్కూల్ బుక్స్ యూనిఫామ్ అని చెప్పి షూస్ అని చెప్పి ఎక్స్ట్రా తీసుకున్నారుగా మనీ అని చెప్పి బాగి అంటూ ఏంటి ప్రిన్సిపల్ చేయరని చెప్పేసి మీరు చేస్తున్న అక్రమాల గురించి దండాలు చాలా ఉన్నాయి చెప్పమంటారా అని చెప్పేసి బాగి అనగానే చెప్పండి మేడం మా మిస్ అమ్మ దగ్గర అన్ని సాక్ష్యాలు బయటపడమంటారు చెప్పండి అని చెప్పి అంజు ప్రిన్సిపల్ని బెదిరిస్తూ ఉంటుంది. ఇంకా ఆల్రెడీ నేను తీగలాగాను నువ్వు తీగలాగా లాక్కు నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి బాగి ఇంకా అంజుని కూల్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ నీకు తెలుసు అని ప్రిన్సిపల్ అనగానే మీకు మంజు గురించి ఎంత తెలుసు నాకు మీ గురించి అంతే తెలుసు ఆయన లోపలికి వచ్చాక మీకు ఏం చెప్పాలో తెలుసు కదా అని చెప్పి బాగా అంటుంది. అప్పుడే అమర్ ఫోన్ మాట్లాడొచ్చి కింద అంజు గురించి చెప్పకుండా చెప్పండి మేడం అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అమరేంద్ర గారు అంజు పాప బ్రిలియంట్ స్టూడెంట్ సార్ అని చెప్పి ప్రస్తుతం పోతుంది. ఇంకా అమర్ అలాగే అంజు చూస్తూ ఉంటాడు. తన ఎనర్జీ నాలెడ్జ్ అంతా ఓవర్గా ఉంటుంది ఎక్సలెంట్ స్టూడెంట్ అని చెప్పేసి ప్రిన్సిపల్ అనగానే అంటే ఇంటికి అంజుకి మీరు అడ్మిషన్ ఇస్తున్నారుగా అని చెప్పి బాగా అనగానే మాకు ఇలాంటి బ్రిలియంట్ స్టూడెంటే కావాలి అని ప్రిన్సిపల్ అనగానే థ్యాంక్ యూ మేడం అని చెప్పి అంజు అనగానే ఫార్మాలిటీస్ అన్ని పూర్తయినాయి కదా మీరు వెళ్ళొచ్చా అని అమరగా తప్పకుండా ఆ బుక్ స్టోర్లో బుక్స్ తీసుకొని వెళ్ళండి అని చెప్పి బాగా సరే అని చెప్పి ఇంకా అమర్ అంటూ ఉంటారు. ఇంకా వెళ్తాం అని చెప్పేసి ఇంకా అందరు కలిసి వెళ్తూ ఉంటారు. వెళ్ళండి మళ్ళీ రాకండి ఇలాంటి తల్లి ఉంటే పిల్లలు బాగుపడతారు అని చెప్పేసి
అసలు కౌన్సిలింగ్ పిల్ల తల్లిగా ఇవ్వాలి అని చెప్పి ప్రిన్సిపల్ టెన్షన్ పడుతుంది. అనుకున్న విధంగా మీరు అందరు బుక్స్ తెచ్చుకోండి, నేను కార్లో వెయిట్ చేస్తానని చెప్పి అమర్ అంటున్నాడు. బాగిని అలాగే చూసిన బాగి కూడా కోపంగా అమ్మని చూస్తూ ఏంటి సార్ నాన్న చూస్తున్నారు అని బాగి అనగానే, అంటే నాకు తెలిసి ప్రిన్సిపల్ గారు అంజు గురించి ఎంతలా ఎప్పుడు చెప్పలేదు అమర్ అనగానే, అంటే అంజు మంచి పిల్ల బ్రెయిన్ స్టూడెంట్ అందుకే ప్రిన్సిపల్ చెప్పారు అని బాగానే, నేను లోపల ఉన్నప్పుడు నేను బయటికి వెళ్ళి తిరిగి వచ్చాక ప్రిన్సిపల్ బాడీ లాంగ్వేజ్ టోన్ మొత్తం మారాయి. నువ్వేం చేసావని చెప్పి అమ్మ డౌట్ పడుతుంటారు. నేనేం చేశాను సార్, మీరే అన్నారు కదా అసలే నేను లూజు బ్రెయిన్లెస్ మట్టి బొర్ర అని చెప్పేసి నాకేం తెలీదు అని చెప్పి బాగా వెళ్ళిపోతుంది. ఇంకా అమ్మకి అర్థమవుతుంది, నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా సరే అని చెప్పేసి ఇంక పిల్లలు బుక్ తెచ్చుకుంటారు కాబట్టి వెళ్తూ ఉంటారు. పార్దు అదే పనిగా మనోని ప్రేమగా చూస్తుంటారు. మనోహర్ గారు నేను మీతో కలిసి చాలా రోజులు ట్రావెల్ చేసి వస్తుంది అని పార్దు అనగానే మనోడు డౌట్గా చూస్తుంది. అంటే కేసు విషయంలో ఇఫ్ యూ డోంట్ మైండ్ స్వీట్ అండ్ షార్ట్గా మిమ్మల్ని మనోని పిలవచ్చా అని పార్దు అనగానే, మీ ఇష్టం పాదసారి గారు అని మనగానే, మీరు నన్ను పార్దు అని పిలవచ్చు అని పార్దు అంటూ ఉంటాడు. ఇంకా సిగ్గుపడుతూ ఉంటారు. ఇంకా మనోడు అలా చూస్తుంది. అవును మీరు ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు, మీకు నచ్చిన దొరకలేదా అంటే ఎవరిని ఇష్టపడి ప్రేమలో ఫెయిల్ అయ్యారా, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని పార్దు అని మాటకి మనోడు కోపం వస్తుంది. అసలు నా పర్సనల్ విషయాలు మీకెందుకు, ఎందుకు అడుగుతున్నారు అని మనోరంగానే ఊరికి మిమ్మల్ని కూల్ చేద్దామని. అఫ్ కోర్స్ అయినా ఈ కేసుకి మీ పర్సనల్ విషయానికి ఏ సంబంధం లేదనుకోండి అని పార్దు అనగానే, నాకు నచ్చిన వాడు దొరకలేదు అందుకే నేను పెళ్లి చేసుకోవాలా అని చెప్పి మన మాటలు ఇంకా పార్దు నవ్వుతూ ఉంటాడు. డోంట్ వరీ మీకు ఇష్టం తొందరగా దొరుకుతాడులే అని చెప్పి పార్దు అంటూ, ఇక కేసులోకి వద్దామా, అరుంధతి గారు మీ బెస్ట్ ఫ్రెండ్ కదా అని పార్దు అనగానే, అవును మిత్రం అనవసరంగా కలిసే పెరిగా అని చెప్పి మనం అంటూ ఉంటుంది. అంటే అమరేంద్ర మీరు చాలా రోజుల తర్వాత వాళ్ళ పిల్లప్పుడే కలిశారు కదా అని చెప్పి పార్దు అన్నమాట మనం భయపడుతుంది. అప్పుడు మీరు వాళ్ళతో ఉన్నారు ఎందుకు పార్దు అనగానే, ఆరు ఉండమని చెప్పింది అందుకే ఉన్నా అని చెప్పి మారా అనగానే, ఓ ఫ్రెండ్షిప్ కోసం నైస్, చూడండి ఇది ఒకసారి చూడండి అంటే అరుంధతి గారిని యాక్షన్ చేసిన ఆ లారీ డ్రైవర్ ఫోన్ రికార్డ్స్ అని చెప్పేసి అలా ఒక ఫోన్ చేసి చూడండి అని చెప్పేసి పార్దు అనగానే మన బయటపోతుంటుంది. మీరు అరుంధతి గారు వెడ్డింగ్ అవర్స్ వెళ్ళినప్పుడే ఈ ఫోన్ యాక్టివేట్ అయ్యింది అని చెప్పి పార్దు అనగానే మనం భయపడిపోతుంటది. ఈ నెంబర్ చాలా కాల్స్ వెళ్ళాయి, అందరూ చనిపోగానే మళ్ళీ ఇది డియాక్టివేట్ అయిపోయింది అని చెప్పేసి పార్దు అంటూ ఉంటాడు. మనం ఇంకా భయపడిపోతూ ఉంటారు. ఇంకో అమర్ ఫ్యామిలీ తర్వాత అకౌంట్ వచ్చారు, అప్పుడు మీరు వచ్చారుగా అని చెప్పేసి, అంటే సేమ్ నెంబర్ యాక్టివేట్ అయింది, ఆ లారీ డ్రైవర్ ఇంటికి తిరుగుతున్నట్టు ఆ నెంబర్ సిగ్నల్స్ నాకు అర్థమవుతుంది అని చెప్పి పార్దు డౌట్గా ఆడుతుంటాడు. అంటే అతను కొడైకెనాల్లో అలా ఇంటి దగ్గర టచ్తో ఉన్నారు, ఎవరే ఉంటారు అని చెప్పేసి పార్దు అనగానే ఇంకా మనోడు బాడిపోతూ ఉంటుంది. కానీ నాకు కలిసి వస్తాయి నన్ను ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి మనోడు అనగానే, అంటే ఎందుకంటే అరుంధతి గారు చనిపోక ముందు చనిపోయాక కూడా మీరు ఈ ఫ్యామిలీతో ఉన్నారు కదా, కొడైకెనాల్ దగ్గర ఇంటి దగ్గర కనిపించిన అనుమానాస్పద వ్యక్తుల గురించి గతం మర్చిపోయిన అమ్మని అడగలేము, పిల్లల్ని అడగలేను, మిమ్మల్ని అడుగుతున్నాను అని పార్దు అనగానే, నాకు తెలీదు వాళ్ళు నేను ఎప్పుడు చూడాలా అని చెప్పి మనోడు అంటూ ఉంటుంది. అమర్ అరుంధతి పెళ్లి రోజు అప్పుడు వాళ్ళు గుడికి వెళ్ళారు కదా మీరెందుకు వెళ్ళలేదు అని చెప్పి పార్దు అనగా, నేను వెళ్తాను వాళ్ళ పెళ్లి రోజు అప్పుడు అది వాళ్ళ పర్సనల్ కదా మనోడు అనగానే, ఓహో అంటే పర్సనల్ వాళ్ళు ప్రైవసీ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారా, కానీ స్ట్రేంజ్ గా ఉందిగా అని పార్దు డౌట్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మనోడు చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా పార్దు ఒక్కసారి బాల్కనీ దగ్గర చివరి అంచులో నుంచోవడం మనోడు గమనిస్తుంది. ఇదిగో ఏమన్నా తేడాగా మాట్లాడినా నువ్వు దొరికే అవకాశం ఇచ్చేందుకు బాకండి తోసేసేయి, అప్పుడు కాయ పడ్డని చెప్పి మనం మేనేజ్ చేయొచ్చు అని యాద మన మాటలు మనం గుర్తించుకోండి. అదే పనిగా పార్దు చూస్తున్నా సరే పార్దుని చంపడానికి మన ప్లాన్ వేస్తూ ఉంటుంది. ఇంకా పార్దు అటు తిరిగి ఉండడం అలా అక్కడ ఎవరు లేకపోవడం గమనిస్తుంది. ఇంకా ఇదే మంచి టైం చెప్తూ కూడా సిద్ధమవుతూ ఉంటుంది, మెల్లిగా వస్తూ ఉంటుంది. ఇంకా అలాగే పార్దుని చూసి తోసడ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పార్దుని నెట్టేద్దాం అనుకుంటుందో అప్పుడు ఇంకా పార్దు అంటే అనుమానంగా చూస్తూ ఉంటాడు. ఇంకా మన అటే తిరిగిపోతుంది. అంటే మీరు చెప్పినట్టే ఆరు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్, ఆ రోజు నేను కూడా వాళ్ళతో పాటు గుడికి వెళ్ళుంటే బాగుండేది, నా ప్రాణాలు అడ్డు పెట్టైన ఆరుని కాపాడుకునేదాన్ని, అప్పుడు నేను చనిపోయి
ఆరు బతుకున్నా బాగుండేది అని చెప్పి మనోడు బాధపడుతూ మాట్లాడడం ఇంకా పాదు అలాగే చూస్తూ ఉంటాడు, ఇంకా ఫీల్ అవుతూ ఉంటాడు, ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఇంకా తనకి ఏం అర్థం కాదు, ఇంకా ఏం జరుగుతుందో ఎలాగైనా తెలుసు అనుకుంటారు. అక్కడ అనుకున్న విధంగా పిల్లలు బుక్ తీసుకున్నాక మళ్ళీ ఇంకా అమర్ ఇంకా ఆ తర్వాత పిల్లలు వస్తూ ఉంటారు. ఐస్ క్రీమ్ తిందామని చెప్పి అంజు అనగానే వద్దు జలుబు చేస్తుంది డాడీ తిడతారు. ఆనంద్ అనగానే ఒకసారి తింటే ఏమవుతుంది, అంజు అనగానే నీకు డాడీని అడిగే ధైర్యం ఉందా అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటారు. అవన్నీ ఇంకా అమర్ అలాగే బాగా వింటూ ఉంటారు. ఏంటి బుజ్జమ్మ ఏంటి అని అంజు అనగానే తినాలని ఉంది కానీ వదిలేలే అని చెప్పి బుజ్జమ్మ అనగానే సార్ కారు ఆపండి అని చెప్పి బాగి అనగానే ఎందుకు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అంటే నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఏంటి చిన్నపిల్లగా కోరికేంటి, అసలే మాన్సూన్ స్టార్ట్ అయింది కదా, ఐస్ క్రీమ్ తింటే కూల్ చేస్తుంది నేను అమర్ అనగానే వర్షం పడినప్పుడు ఐస్ క్రీమ్ తింటే ఎంత బాగుంటుంది తెలుసా అని బాగి అన్న మాటకి ఇంకా పిల్లలు అదే పని షాక్ అయి వింటూ ఉంటారు. మీకు ఎంతసేపు గన్స్ బుల్లెట్స్ తప్ప వాడుకుని తెలుసు, వర్షంలో ఐస్ క్రీమ్ గురించి మీకేం తెలుసు అని బాగి అంటుంది. ఇంకా అమర్ అలాగే ప్రశాంతంగా వింటుంది, కాంట్రే చేస్తూ ఉంటాడు.